నా పేరు సరియా సార్. నిజామాబాద్ జిల్లా మండలం సిరికొండ రావుట్ల గ్రామం జంగ్లోడ్ తండ సార్. మాది 2006ల కూడా కొందరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చింది, కొందరికి రాలేవు. రాకుంటే అట్లానే సాగు చేసుకుంటా మన పొడు భూముల పట్టాలు అట్లనే చేసుకుంటా తింటే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కేసీఆర్ 2014లా ఇంత మొత్తం ఫారెస్ట్ వాళ్ళను పోలీస్ డిపార్ట్మెంట్లను మొత్తం పెట్టేసి మొక్కలు దునిపించి మొత్తం ఇట్లా ఖరాబ్ చేసిన ఆయన మేము ఊకోలేం. అందులో బోర్లు ఉన్నాయి, సాగు చేసుకుంటున్నాం, అన్నీ ఉన్నాయి సార్. కానీ మాకు రాలేవు, మీకు చేయడం లేదు, ఇన్ని రోజులు చేసిర్రు, ఇప్పటికి ఆపేయండి అని చెప్పేసి మాకు అట్లానే బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. మాకు ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ రావంగానే ఇట్లా అన్యాయం కరెక్ట్ చేస్తారని చెప్పేసి చెప్తే తెలిస్తే ఇక్కడికి వచ్చినాం సార్. మాకు ఇది న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. మాకు పోడు పట్టాలు కావాలా సార్ అని చెప్పేసి అనుకుంటున్నాం. పోడు భూముల పట్టాలు కావాలా. ఆడికి వెళ్ళిన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాము, మన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినాము. వాళ్ళు ఏమంటారు అంటే మీరు పైకి పోయి తెచ్చుకోర్రు, ఇక్కడ ఏముంది, ఇక్కడ మేము ఏం చేయలేము. అక్కడ సార్ ఏం పంపారు, వాళ్ళకి అవసరం లేదు. మీరు పైనుంచి తీసుకుంటే మీరు చేసుకోండి. ప్రజా సమస్యలు ఎట్లా సాల్వ్ అంటే మీరు సార్ దగ్గరకు వండి, పైన వండి. మేము అలాని అడుగుతున్నాం సార్. అడిగితే మేమేం చేస్తాం, మేము వాళ్ళ చేతి కింద మేము పని చేస్తున్నాం, మేమేం చేయలేము. మీరు పోవాలా, పైకి పోయి మీరు ఆర్డర్ తెచ్చుకోరి, చూపెట్టరు, హార్డ్ కాపీ చూపెట్టరు, మీరు చేసుకోరు. ఇంతకుముందు మీతో నచ్చిన వాళ్ళు మీరు వాళ్ళు చేసుకుంటారు కదా, నీకు ప్రాబ్లం ఉంటే నువ్వు కూడా వాళ్ళ లెక్క పోయి చేసుకో అని చెప్పేసి వాళ్ళు అంటారు సార్. ఇది ఫస్ట్ టైం సార్, ఫస్ట్ టైం. అంటే ఇంతకుముందు కూడా అటు నిజామాబాద్ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు, ఇటు అటు ఆడుకోమో అంటే అడుగు తిరిగినాం, చేసినాం. కానీ ప్రజాభవన్ సమస్య సాల్వ్ కావాలని అనుకుంటున్నాం సార్. కంపల్సరీ కావాలా. సీఎం సార్ కలిసాడేమో వచ్చినాము, ఈరోజు వస్తలేడట. అంటే ఫామ్స్ లోపల ఇచ్చేసినాము, దరఖాస్తులు. మా ప్రాబ్లం ఏమని లోపల తీసుకుంటారు సార్, అందరూ లోపల ఇచ్చేసి ఇక్కడ చెప్పి తెలుసుకుందామని చెప్పేసి ఏదైనా ప్రూఫ్ ఉంటే మేము చేయనిస్తామని చెప్పేసి వాళ్ళు అంటారు అన్నట్టు.